పోలవరం ప్రాజెక్టు ముంపును దృష్టిలో పెట్టుకుని భద్రాచలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామాలని తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 25న సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించాలని కోరారు. ప్రాజెక్టు ముంపుపై సంయుక్త సర్వేకు డిమాండ్ చేయాలన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోలవరం తెలంగాణపై జలఖడ్గం పేరిట జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలవరం సామర్థ్యం పెంపుతో భద్రాచలం ఆనుకొని ఉన్న 5 గ్రామాల కష్టాలపై మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు. భద్రాచలం దుమ్ముగూడ ఆనకట్ట వరకు కరకట్ట పెంచాలని, పురుషోత్తపట్నంలో రాములోరి మాన్యం 1000 ఎకరాల మాన్యం కాపాడాలని తీర్మానం చేశారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఈ 5 గ్రామాల సమస్యను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తానని మాట ఇచ్చారు, హామీ ఇచ్చారని కూడా వచ్చినటువంటి మిత్రులందరూ చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాము, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి. ఈ 5 గ్రామాల ప్రజలను 5 గ్రామాలను కూడా తెలంగాణలో కలిపే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి మనందరికీ తెలిసిందే, ఆనాడు 5 గ్రామాల పంచాయతీతోనే మహాభారత యుద్ధం పుట్టింది. మరి 5 గ్రామాల ప్రజలే కదా అని అలుసుగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా ఫ్యూచర్లో మహాభారత యుద్ధం చేసినంత పని అవుతుంది. ఆదివాసీలతో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో బాగుపడ్డ వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇట్లా చేయకుండా, విస్మరణ చేయకుండా ఖచ్చితంగా ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నా.